జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ముక్త కంఠంతో బషీరాబాద్ మండల కేంద్రం తరపున మేమందరం హిందూ బంధువులందరం ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ బంధువులారా, అక్కడ జరిగినటువంటి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఆ పర్యాటకులని వారి యొక్క వస్త్రాలను విడదీసి వారు హిందువా ముస్లిమా అని చెక్ చేసుకొని మరి కాల్చి చంపారు. అక్కడ మీరు తెలంగాణ, బల్జన, కమ్మన, కాపున, మంగళ ఇలాంటి కులాలను ఎక్కడ చూడలేరు. నీవు హిందువు అయితే చాలని చూసేసి 27 మందిని పొట్టున పెట్టుకున్నారు. హిందూ బంధువులారా, సుమారు 500 సంవత్సరాల క్రితం హిందూ కుష్ పర్వతాలను మనల్ని వెళ్ళగొట్టారు. మైనారిటీలు అయినటువంటి హిందువులని బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొట్టారు. పాకిస్తాన్ నుంచి లక్షల మందిని స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశ విభజన తర్వాత లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు. కాశ్మీర్ పండిట్లను 1990 సంవత్సరంలో కాశ్మీర్ పండిట్లను కోసి మస్జిద్ల నుండి అనౌన్స్మెంట్ చేసి పారిపోతారా లేకుంటే మీ భార్యల్ని మాకు అప్పగిస్తారా అని చెప్పేసి ముక్త కంఠంతో వారు చెప్పేసరికి హిందువులు అక్కడి నుంచి కాశ్మీర్ పండిట్లు కాశ్మీర్ని వదిలిపెట్టేశారు. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ అనే పట్టణంలో హిందువులను లక్షలాది మంది హిందువులను ఆయా గ్రామాల నుండి వెళ్ళగొట్టారు. హిందూ బంధువులారా, ఇకనైనా మేల్కోండి. మనం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నువ్వు కాంగ్రెసా, నువ్వు బీజేపీ, బీఆర్ఎస్ఆ, సిపిఐ, సిపిఎం అని కాదు, మనమంతా హిందువులం, బంధువులం, మనమంతా భారతమాత బిడ్డలం అనేటువంటి జ్ఞానాన్ని, మనం ఒక భావనని మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో, రాబోయే 20-30 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ యొక్క రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ విదేశీయులు కానీ మన మండల కేంద్రాల్లో చొచ్చుకొని పోయారు. ఇప్పటికీ రెడీగా ఉన్నారు. ఏదైనా వక్ఫ్ బోర్డు గురించి మొన్న జరిగినటువంటి చర్యల్లో మండల కేంద్రాల్లో వందలాది మంది మనకు తెలియకుండానే నివాసం ఉంటున్నారు. ఏదన్నా జరిగితే బంగ్లాదేశ్ కంటే కూడా అత్యంత నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి హిందూ బంధువులారా, ఇది మనకు ఒక హెచ్చరిక. ఇది ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య మనందరికీ హెచ్చరిక. మనమందరం ముక్త కంఠంతో ఖండించాలి. రాబోయే రోజుల్లో హిందువులంతా ఏకం కావాలి, పార్టీలకు అతీతంగా ఏకం కావాలి, కులాలకు అతీతంగా ఏకం కావాలి. లేదంటే మనమే భవిష్యత్తు చూడలేకపోతున్నాం, మనమే మన స్త్రీలను బయటకు పంపలేకపోతున్నాం, మనమే ధైర్యంగా రాత్రిపూట వెళ్ళలేకపోతున్నాం, ఒక వీధి గుండా మనం ధైర్యంగా జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ముంబైలో జరిగినటువంటి శోభయాత్ర పైన రాళ్ళు విసిరారు. అయోధ్య రామ మందిరం తర్వాత ప్రతి శోభయాత్ర పైన రాళ్ళు విసురుతున్నాను. కానీ మనం ఎక్కడైనా మన రంజాన్ కానీ, బక్రీద్ కానీ ఇలాంటి పర్వదినాలు వాళ్ళు ర్యాలీలు తీస్తే మనం ఏమన్నా రాళ్ళ దాడి చేస్తున్నామా? లేదు కదా. కానీ కేవలం హిందువులనే టార్గెట్ చేసుకుంటూ, కేవలం హిందువులపైనే దాడులు చేస్తూ, వీరంతా హిందువులు ఎప్పటికీ ఏకం కారు, వీరు కులాలుగా, వర్గాలుగా విడిపోతారు, పార్టీలుగా విడిపోతారు అనేటువంటి భావన అవతల వ్యక్తుల్లో ఉంది. కాబట్టి ఆ భావనను తుంచివేస్తూ మనమందరం ఒకటే వాల్సిన సమయం, సందర్భం ఆసనమైంది. లేదంటే బంగ్లాదేశ్లో హిందువులకు పట్టినటువంటి గతి మనకు రాబోయే రోజుల్లో మనకు పట్టబోతుంది, గ్రామాల్లో పట్టబోతుంది, పశ్చిమ బెంగాల్లో పట్టినటువంటి గతి మనకు పట్టబోతుంది, కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి గతి మనకు కూడా, మన పిల్లలకు పట్టబోతుంది. కాబట్టి హిందూ బంధువులారా, ఇకనైనా ఏకం కండి. ముక్త కంఠంతో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి హిందూ బంధువులందరికీ సవినయంగా మనమందరం ఏకమవుదాం. భారత జాతిని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనమందరం కాపాడుదామని ఈ అమరవీరుల సాక్షిగా మనమందరం ప్రతిజ్ఞ పూనుదాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్.